ప్రస్తుతం ఇదే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో బి బ్లాక్ లో మనం ఉన్నాము. అంటే ఎంత అంటే చిన్న చిన్న ఆడుకునే పిల్లగాళ్ళ గురించి కూడా పెద్ద మనిషి వాళ్ళకు కూడా ఇంతమంది ఉన్నారు. పేషెంట్లు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆర్మీ వర్కర్, ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ అయినా కూడా ప్రభుత్వానికి కనికరం వస్తలేదు. దగ్గర దగ్గర 500 కుటుంబాలు ఉంటాయి. ఈ 500 కుటుంబాల జీవితాలలో మన్ను కొట్టి 500 కుటుంబాల జీవితం సర్వనాశనం చేద్దామని అయితే రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నారు. సో ఈ వ్యక్తి మీద అంటే రేవంత్ రెడ్డి అయితే మాకు అభిమానం, రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది రాష్ట్రం అనుకోని చాలా మంది ఓట్లేసిన వాళ్ళు. హైదరాబాద్‌లో కూడా చాలా మంది ఓట్లేసారు. కానీ అంటే ఎవరికైతే నమ్ముతామో వాడే కషాయవన్నీ గొర్రె నమ్ముతారని చూసినావా? సో అట్లా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి. ఇంతమంది 500 కుటుంబాల అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. సో, ఆ రేవంత్ రెడ్డికి ఏం సమాధానం చెప్తదో ఇక్కడున్న నివాసి ఎవరైతే పెద్దావిడ ఉన్నారో, పెద్దమ్మ ఉన్నదో, ఆ పెద్దమ్మతోని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ నమస్తే. నమస్తే నాయన. ఏం పేరమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ. హ్మ్. ఎన్ని రోజుల కంటున్నావమ్మా ఇక్కడ? 15 సంవత్సరాలు. కొంచెం గట్టిగా మాట్లాడు. 15 సంవత్సరాల నుంచి ఉన్నా. నాకు నిన్న మొన్న ఆరోగ్యం బాలేక గొంతు పోయింది. ఈ ఈ బెదురుతోనే ఆరోగ్యం బాగలేదు. అవునా? ఇండ్లు పోతాయి అంటే ఏంది ఇండ్లు పోకడా? ఏం కథ? ఎంత కష్టపడి పిల్లలను జీతాలు పెట్టి ఇండ్లు కొనుక్కున్నాము. మాది మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. మహబూబ్ ఎక్కడ నగర్ మహబూబ్ నగర్ ఎక్కడమ్మా? బోయపల్లి గేటు. ఓకే. ఆ! అక్కడికెళ్ళి ఇక్కడ ఎందుకొచ్చినామంటే పిల్లలను చదివించుకోనికి స్కూళ్ళు దగ్గరుండవి. హ్మ్. ఏమన్నా ఆరోగ్యం బాలేకుంటే హాస్పిటళ్ళు దగ్గరుండవి. చదువుకున్నాక ఉద్యోగం చేయాలంటే ఆఫీసులు దగ్గరున్నవి. నా మనవనికి అమెరికాలో వచ్చింది జాబు. ఒక ఆ! సంవత్సరం అక్కడున్నాడు. హ్మ్. ఉన్నాక నా మనసు వందలేదు. తల్లిదండ్రులు ఉండని అన్నారు. నాకు ఉండనికి చేత కాలేదు. హ్మ్. నాయనా నేనైతే బతకను చూడరా, నువ్వొస్తేనే నేనుంటా అంటే వాడు ఆడికెళ్ళి ఈడికొచ్చిండు. ఆడికెళ్ళి మళ్ళొచ్చి దుబాయ్‌కి పోయిండు. దుబాయ్‌లో కూడా నన్ను ఉండనీయలేదు. నా కళ్ళెదురుగుండుండు తండ్రి, నా కళ్ళెదురుగుండుండ్రు అని పిల్లలను తోలుకొచ్చుకొని అందరం ఒక్క దగ్గర ఒక కుటుంబం 11 మంది. నా మనవళ్ళు ఇద్దరు పిల్లలు, నా కొడుకు, కోడలు ఇంతమంది ఉండము. కాపు అంటే మాతోన మీదే ఊరు నాయనా? వరంగల్. వరంగలా? అయితే మా దగ్గర రెడ్లను కాపోళ్ళంటాం. హుహు. అవును. కాపు. హ్మ్. మూరు కాపంటారా? కాపులంటారా? హ్మ్. మోటాటోళ్ళు రైట్. ఆ! ఆ! రైట్. ఆ! కాపలంటాము. కాపోళ్ళు అంటే రేవంత్ రెడ్డి మా ఊరికి దగ్గర. హ్మ్. ఆహా! కాపోళ్ళంటే రేవంత్ రెడ్డి ఊరు దగ్గరనా మీకు? ఆ! అచ్చా! మాటనగరు దగ్గర కొండరెడ్డిపల్లె. ఆ! కొండరెడ్డి దగ్గరనా? ఆ! ఆ! దగ్గర. ఆ! కాపోళ్ళంటే కాప అంటే దాప అంటారు. కాప అంటే పాపే అనుకోలేదు నేను. కాప అంటే దాప అనుకున్నా. అనుకోని ఎంత సంతోషపడ్డామంటే అంత సంతోషపడే మనం ఓట్లేసినాం గదా! ఇంకా నేనైతే ఎక్కువ సంతోషపడ్డా. మా జిల్లా గూడానే. ఆ! మా డిస్ట్రిక్ట్ వాళ్ళు మా పక్కనోడు మళ్ళా. మళ్ళా నా దాంట్లో సగం ఏజ్ గూడా లేదు. హ్మ్. హ్మ్. ఇంకా చాలా ఉంది ఆయనకు 100 సంవత్సరాలకు. హ్మ్. మంచి పరిపాలన జేస్తాడు. ఎన్ని సార్లొస్తాడో ఇట్లే ఏకగ్రీవంగా మంచిగా జేస్తాడు అని అనుకున్నాం. ఓకే. ఇది ఏది నువ్వు అన్న మాట చేయకుంటే పోతివి. 4000 పెన్షన్ వృద్ధులకంటివి. అది చేయకపోతివి. గృహిణులకు 2500 అంటివి. అవును. అది ఇయ్యకపోతివి. హ్మ్. గవర్నమెంట్ బాకీ చేసింది అప్పులు కడుతున్నా అంటివి. అప్పుల సంగతి ఎలక్షన్‌ల నిలబడేటప్పుడే తెలుసు గదా! అవును. ఆ! అవును. తెలిసి మళ్ళా నువ్వు ఇవన్నీ హామీలెందుకిచ్చినవు? ఇస్తే ఇస్తివి. నీ ఇష్టం ఏమన్నా జేసుకో. ఎవరేమి మీ అంటలేరు. అధికారం వచ్చినందుకు ఇచ్చినావు అన్నట్టుగా. హ్మ్. అంతే గదా! హ్మ్. చేతుల కత్తుంటే భయపడాలి ఎదురుగున్నోళ్ళంతా. హ్మ్. ఇప్పుడు ఆయనకు అధికారం ఉన్నందుకు నా ఇష్టం ఉన్నట్లు చేస్తా. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయిండ్రు. ఇంతమంది పరిపాలన చేసిపోయిండ్రు. ఎవ్వరు కాదు. వాడు వాడు కత్తి పడితే మనం గొడ్డలి పట్టొచ్చు. మీకు అర్థం కాదు ఇంకా విషయం. మనం తలవారు పట్టొచ్చు. నేను ముసలిదాన్ని గదా! హ్మ్. నేను అట్లనొద్దు. అయితే నీకున్న జ్ఞానంలా ఒక 10% ఉన్నా కూడా బాగుపడుతుండే రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. హ్మ్. ఇంతమంది ఎప్పుడైనా చేసిండ్రు. ఇబ్బంది పడేలా వాళ్ళు? ఎవ్వరు ఏ విషయంలో గూడా ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బంది జరిగిందా? ఏం జరగలేదయ్యా పాపం. హ్మ్. ఏ విషయంలో జరగలేదు. నీళ్లు లేకుండే మాకు. అవును. మంచినీళ్ళు తాగనీకి కొనుక్కుంటుంటివి. అవును. అయితే కేసీఆర్ ఎప్పటికి నల్లొచ్చేటట్లు చేసే. మిషన్ భగీరథ కింద. ఆ! హ్మ్. మళ్ళా కరెంటు రాకుండే. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలే ఉంటుండే రోజుకు. అవును. 24 గంటలు కరెంట్ చేసే కేసీఆర్ నన్నోళ్ళకి మాత్రం చాలా పాపం వస్తది చూడయ్యా. ఇప్పుడు 5,000,00,00,000 పెట్టి 5,000,00,00,000 పెట్టి విగ్రహం పెడతా ఉన్నాం అంటున్నారు. మరి ఇప్పుడు పెన్షన్‌లు ఎక్కడ ఇవ్వలేదు.
నిరుద్యోగులున్నారు. నిరుద్యోగ నేనేం అడుగుతున్నా, హ్మ్. హ్మ్. నువ్వు ఏ మాట నిలబెట్టుకోలేదు సార్ నువ్వు. నువ్వు ఏ మాట నిలబెట్టుకోలేదు. హ్మ్. ఇక నేను ఇండ్లు తీసేస్తా, విగ్రహం పెడతా అంటే ఈడ ఇండ్లు తీసేసే విగ్రహం పెట్టాలా? ఇక్కడ అంత స్థలం లేదా? హ్మ్. పెట్టకూడదా? అవును. ఆడ గాంధీజీ పెట్టి బాబు ఘాట్ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు గాంధీజీ ఉన్నది కదా సమాధి ఆడ. అవునవును. బాబు ఘాట్ అని పేరు పెట్టిండ్రు. గాంధీ ఘాట్ అంటారు, బాబు ఘాట్ అంటారు. మళ్ళీ అంతమంది ముఖ్యమంత్రులు ఆడికొచ్చి పూజలు చేసే పోతారు కదా! మరి హ్మ్. ఈయనకు అంతకన్నా ఎక్కువ భక్తే హ్మ్. ఉంటే. గాంధీజీ మీద. అంతకన్నా ఎక్కువ భక్తి ఉందే గాంధీజీ మీద. హ్మ్. ఉంటేనంటే ఆడబెట్టు. గాంధీ ఘాట్ కాడనే ఆయన సమాధి ఏడ ఉందో హ్మ్. ఆడ బంగారు విగ్రహం చేసి పెట్టు. హ్మ్. నిన్ను మెచ్చుకుంటారు. దేశం అంతా విదేశాలోళ్ళు కూడా మెచ్చుకుంటారు. అమ్మో! ఎంత రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంతకుముందు ఒక్క సమాధి ఉండే గాని బంగారు విగ్రహం పెట్టిండు గాంధీ మహాత్ముడిది అని అనుకుంటారు. కానీ ఉన్న ఇల్లు పడగొట్టుడేందయ్యా? రాజధర్మం అంటే కష్టపడేటోళ్ళను వాళ్ళను తెలుసుకొని వాళ్ళకి సహాయం చేసేది రాజధర్మము. హ్మ్. మంచిగున్నోళ్ళను ఏడిపిచ్చేది అది రౌడీ ధర్మం. హ్మ్. రాజధర్మం గాదు. రౌడీ రాక్షస ధర్మం. పాలన. రాక్షస పాలన అంటారు హ్మ్. దాన్ని. హ్మ్. నిన్ను అంటలేను. అంటారు. అట్లా పాలనే చేసేటి అంటున్నారు. వాళ్ళను అవును. అట్లా అవును. అంటారు అని చెప్తున్నావు. ఇంత వాళ్ళకి రాముల వారిని ఏమన్నారు? రావణాసురుడిని ఏమన్నారు? అవును. అవును. ఆ? కానీ అటువంటి మహానీయులు యుగాలు మారినాయి కదా నాయన. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇది కలయుగం. కలయుగంలో కూడా కళలాకనే ఉంటది. ఆ! ఆ! కళలాకనే ఇది కూడా మునగనికి ఎన్ని దగ్గర కుటుంబాలుంటాయి మరి ఇందులో మొత్తం? 450, 500కి దగ్గర ఉంటవి. మరెట్లా ఇప్పుడు మరి పొమ్మని చెప్తాండు గదా మరి. పోమని చెప్తున్నాం కదా మేము. ఆయన పోమంటే మేము పోమంటున్నాం కదా. మరి నువ్వే అంటివి గదా! మొన్న ఒక వీడియోలో అంటివి గదా! ఎవరితోనో అంటివి గదా! ఇల్లిత్తే పోతా అంటివి గదా! నువ్వే. ఇల్లు ఇస్తే కాదు, మొత్తం ఈడ వీడియో తీసి హ్మ్. ఇది ఎట్లుందో అట్లా కట్టిస్తే, హ్మ్. కట్టిత్తే పోతావు. కట్టిస్తే అన్ని కుటుంబాలకు ఎవరిల్లు ఎట్లా ఉందో అట్లా కట్టిచ్చి గడప మొత్తం అన్ని రెడీ జేసి లోపలికి పోడే అంటావు. పో అంటే పోతాం. హ్మ్. ఈ సామాన్ తీసుకుపోయి ఎక్కడ పెడతాం. హ్మ్. ఉమ్, అది లేకపోతే ఖాళీ జేయవు. చెయ్యం. హ్మ్. బలవంతంగా వచ్చి గుంజుకుంటే ఏం జేత్తవు? బలవంతంగా గుంజుకుంటే ఇప్పుడు ఇక ఇప్పుడు నువ్వు అంటివి గదా! ప్రభుత్వం కత్తున్నోని దగ్గర భయపడాలి నువ్వు అంటివి గదా! అదే బలవంతంగా గుంజుకుంటే ఆ రాజ్యాన్ని ఏమంటారు? రావణాసురు రాజ్యాన్ని రావణ ఏమన్నారు? రాజ్యం అంటారు. అంటారు కదా. అవును. మంచిగా పరిపాలించే రాజ్యాన్ని ఏమంటారు? రామరాజ్యం అంటారు. అంటారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఏ రాజ్యం అనాలి? నాకు తెలవదు నువ్వే జెప్పాలి. ఈ ఇల్లు కాడికి వస్తేనేమో రావణ రాజ్యం. హ్మ్. రాకపోతే రామరాజ్యం. మా మాకియ్యమని మేమేం అడగలేదు హ్మ్. ఇదివరకు. హ్మ్. నువ్వు ఇచ్చిందేం లేదు. హ్మ్. ఇప్పుడు ఇది కూడా మీరు కోర్టులు కొనుక్కున్నారు గదా! ఆయనిచ్చిందేమున్నది? అదే అంటున్నా. హ్మ్. అప్పియ్యలేదు, అన్నమియ్యలేదు. అవును. మాకు ఇప్పుడు ఇప్పుడన్నా ఇయ్యని కూడా మేము అడుగుతలేము. అడుగుతలేదు. మా దగ్గర నువ్వు రాకు, నీ దగ్గర మేము రాము. హ్మ్. నిన్ను గెలిపించుకునేది ఎందుకొరకంటే మా క్షేమలాభాలు చూస్తాడని ఇగ అనుకున్నాము. నీకు మాకు కంచం పోతు లేదు, మంచం పోతు లేదంటావు. లేదు, నువ్వు నాకు రూపాయలు, నువ్వు నాకు గంతే ఇగ. వద్దు. కంచమొద్దు, మంచమొద్దు. రెండొద్దు అంతే. అని చెప్తున్నా. అది నేనేమంటున్నా, చిన్న పిల్లలను మనవళ్ళలాగా భావించు. ఇంకా కొంచెం పెద్దగున్నోళ్ళను కొడుకుల్లాగా భావించు. హ్మ్. ఇంకా పెద్దగున్నోళ్ళను తమ్ముల్లాగా భావించు. మాలాంటి వాళ్ళను తల్లుల్లాగా భావించి, మా మీద దయ ఉంచి, మా క్షేమ లాభాలు నువ్వు చూడకుంటే పోతివి. హ్మ్. మా ఇండ్లల్లో మమ్మల్ని ఉండనియ్యి. అయితే నోటీసులు ఇచ్చిల్లా అవ్వా మరి మీకు? ఎవరు ఇచ్చిండ్రు నోటీస్? ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని నోటీస్ చెప్పిల్లా? ఇయ్యలే, నోటితోనే చెప్పలే. నోటీస్ ఇయ్యలే, నోటితోని చెప్పలే. ఆ! ఆ! ఏం లేదు. ఓకే. మరి పేపర్ నోటీస్ వచ్చిందంట గదా! పేపర్‌లో వచ్చినట్టు ఒక మూల ఎవరికొచ్చిందో ఏమో మరి. ఏదో మూలకేసిల్లంట గదా! పేపర్‌ల. దేవాబాయి ఆ మూలకేసిండో ఏం కథనో నాకు హ్మ్. చదువు రాదు కదా. ఆ! ఆ! మరి చదువు రాకున్నా గట్టిగానే ఎత్తన్నావు గదా! రేవంత్ రెడ్డిని. పల్లెటూరు కదా మాది. హ్మ్. రేవంత్ రెడ్డి వచ్చింది కూడా పల్లెటూరు నుంచెల్లే. కొండరెడ్డిపల్లెనే. అదే నేను చెప్తున్నా. మా ఊరికి దగ్గరనే అని చెప్తున్నా. ఆ! ఆనాడు ఎట్లా ఉండే అంటే నాకు 85 సంవత్సరాలు దాటినవి. ఇప్పుడా? ఆ! హ్మ్. అప్పుడు ఎట్లా ఉండే అంటే ఆడపిల్లలకి చదువెందుకు? హ్మ్. దాంట్లో ఇంక చెప్తారంటే ఏమనుకుంటారో గానీ, నన్నయితేనంటే మా అత్త, మా మేనత్త సాక్కున్నది. 10 ఏళ్ల వరకు ఎత్తుకొని తినిపిస్తుంది. ఉత్తగా ఇంట్లో కూడా ఎత్తుకొని కాదు. అగ చూడు ఆ పాప చూడు. నీకో బుక్కేస్తా పట్టు అని ఆ గొల్లోళ్ళ పిల్లకో బుక్కేస్తే నేనో బుక్ పెట్టుకుంటా. అంత గర్వంగా చేసి గాడిదని చేసింది నన్ను. చదువు సంధ్య లేకుండా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్న ఎవరైతే కుటుంబాలున్నాయో, ఇక్కడ ఉంటున్న కుటుంబాలున్నాయో, వాళ్ళ తరపున అలాగే నీ 80 సంవత్సరాల ఏదైతే జ్ఞానం ఉన్నదో, నీ దాంట్లో నుంచి రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఉన్నావు? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నావు? ఒకటి చెప్పు. ఇదే చెప్తున్నా గదా! చిన్న పిల్లలను నీ మనవళ్ళల్ల నీ మనవనితో అది ఓకే. సమానంగా అది ఓకే. అది భావించు. చెప్పి నువ్వు ఇప్పుడు ఇప్పుడు గుంజుకుంటా అంటాండు. గుంజుకుంటా అంటాండు. మరిప్పుడు ఏం చెప్తావు? నువ్వు వార్నింగ్ ఇస్తావా? రిక్వెస్ట్ చేస్తావా? ఏం చేస్తావో చెప్పు? రిక్వెస్ట్ చేసినాము. హ్మ్. చేసినా. హ్మ్. ఇంకా వార్నింగ్ ఇచ్చేదేముందంటే,
ఇంకో సలహా చెప్తుండే ఆయనకు, ఉమ్, పుణ్యం వచ్చే సలహా. ఉమ్, అయ్యా, ఈ కష్టం ఎందుకు పడతావు, ఇంతమందిని అడుక్కుంటావు ఎందుకు, కాలు చేయండి అని ముందు చెప్పుడే ఎందుకు, అవన్నీ ఏం చేయకు, కష్టపడకు, ఉమ్, నీళ్ళల్లో ఇంత విషయం తెచ్చి కలుపు, అందరం తాగుతాం చచ్చిపోతాం, ఇంకా అప్పుడు నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో, ఉమ్. అట్లా చెప్తా. అంటే నీళ్ళ విషయం కానీ మమ్మల్ని చంపిన తర్వాత ఇవి తీసుకుంటున్నావు నువ్వు. తీసుకో, కానీ మేమైతే వదిలిపెట్టి అంటే పోము, ప్రాణం పోయినా సరే కానీ కదలమంటున్నావు నువ్వు. కదలము, మా ప్రాణం నువ్వు తీయి, ఉమ్, మేము తీసుకోము, ఉమ్, నువ్వు తీయి, ఉమ్. తీసి తీసుకో, స్వాధీనం చేసుకో. అదే ఇప్పుడు ఇవి తాకాలంటే మా గొంతు కోసి మమ్మల్ని చంపి మా శవాల మించి పో అంటున్నావు అంతేనా? చెప్పిన బుల్డోజర్ తెచ్చినా కూడా మేము లైన్గా అనుకుంటాం, 450 పోర్షన్లు వాళ్ళం, ఆ, మా మీదకి వెళ్ళి తీసుకుపో బుల్డోజర్. అది నీకు ప్రసిద్ధి కూడా ఉంది, విదేశాలకు కూడా పొగుడుతారు నిన్ను, రేవంత్ రెడ్డి ఎంత మంచి పరిపాలన చేసిండమ్మా అని. అంటే మనుషుల మించి బుల్డోజర్ తీసుకపోతే మంచి పరిపాలన. మంచి పరిపాలన, దేవతల్లాక, రేవంత్ రెడ్డి దేవుడు అంటారు అప్పుడు. ఉమ్, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నారు కానీ అట్లాగానే చేసే దేవుడు అంటారు. ఉమ్. ఇట్లా చెప్పిన, అట్లా చెప్పిన, ఆయనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయని. అంతే. సరే లాస్ట్ కు నీ మనసులో మాట ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డికి? నీకు పర్సనల్ గా, ఎందుకంటే మీ పక్క ఊరుడే కదా, నువ్వు చిన్నదంపలు చూసినావు, నువ్వు ఏం చెప్తాను? నా దగ్గర నేను రేవంత్ రెడ్డి దగ్గర తోలుకొని పోతే నన్ను ఉమ్. అక్కడ చెప్తా, ఏం ఆలోచన వస్తుందో అది చెప్తాయా. కుంపదీసి కొట్టావు కదా, ఆ? కుంపదీసి ఆ చింతబరగ పడి కొట్టావు కదా. అంత అంత ధైర్యం లేదులే, అంత ధైర్యం ఉంది ఉమ్, కానీ అంత చిన్నపిల్లగాడు కదా. ఉమ్. వా- మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది, ఆయన చదువుకున్నాడు అచ్చా, ఆహా, వనపర్తి. వనపర్తిలో చదువుకున్నాడా? ఇక చదువుకొని వాళ్ళ ఇంటికి పోతున్నాడంటే నాకు ఆయనతో తెలిసి ఇప్పుడు ఆ చదువుకున్న బల్లే చదువు చక్కగా చెప్పలే కావచ్చు మనోనికి, అందుకని ఇట్లా చేస్తాను, ఆగమాగం చేస్తాడు. అంతేనా? ఉండొచ్చు ఉండొచ్చు. రైట్. ఇది ఈ ప్రజారా పాపం ఆ పెద్దవ ఆవేదన చూడలేకపోతున్నాము. 80 సంవత్సరాల వయసు ఉన్నది. 85 ఆ, దాటినాయి మన రథసప్తానికి. అగో రథసప్తమికి 80 దాటినాయి అంట. ఎంత పుణ్యం చేసుకున్నదో మరి. 85 85 అదే. దాటినవి. ఆ, ఉమ్. 80 దాటిందంట. రజాకర్ల జమానా నేను చిన్నగా ఉంటి అప్పుడు, 5 సంవత్సరాలు రజాకర్లను చూసిన. ఆహా. ఇది ఎవ్వరు చూడలేదు రజాకార్ రజాకర్. అట్లా చేసిల్లా రేవంత్ రెడ్డి లెక్క? రేవంత్ రెడ్డి లెక్క కాదు ఇక వాళ్ళు. రజాకార్ల పాలన చేస్తాడు రేవంత్ రెడ్డి. అదే సేమ్ పాలన అనిపిస్తుంది నాకు, అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఉమ్, మా ఊరికి వచ్చే వరకు లాస్ట్ రజాకర్లది, అదే రోజు లాస్ట్ వాళ్ళు. ఉమ్. అందుకే తుర్కోళ్ళు మొత్తం అప్పుడే పాకిస్తాన్ మరి పాకిస్తాన్. రజాకార్లను సాకదెల్లమ్మ తరిమి కొట్టింది కదా, నువ్వు కొట్టదు అయిపోతుంది కదా. నేను ఒక్కదాన్ని ఏం చేస్తా, మా బిల్డింగ్ ఒకటి ఏం చేస్తుంది, అందరం అయితే ఇప్పుడు అయితే ఓట్లు ఎంతమంది వేసి ఒక విషయం, మా కాదా. బిల్డింగ్ అయితే ఏం చెప్తుంది నువ్వు అంటున్నావు కదా. ఆ, ఒక ఎంత పెద్ద అడవైనా చాలు, దాన్ని మంట పెట్టడానికి ఒక అగ్గిపుల్ల చావు, ఒక అగ్గిరవ చాలు, ఒక పుల్ల. కరెక్టే కొడుకా. ఇప్పుడు నువ్వు ఒక్కదానికి ఇంతమందిని తెగిస్తే. వేసి గెలిపించినాం కదా, ఆ, మళ్ళా ఎలక్షన్లు పెట్టుండ్రి, ఆ, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి సంగతి. అచ్చా. మళ్ళా ఎలక్షన్లు పెడితే ఇప్పుడు, ఉమ్, ఇప్పుడు పెట్టుండ్రి ఓకే. తెలుస్తుంది. ఆహా. ఇంతమంది ఎందుకేసి గెలిపించినాము అంటే పరిపాలన చేస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, పాలిస్తాడు అని చేసినాము. అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు నా ఒక్కదానితో అవుతుందా అంటే, ఒక పెద్ద అడవిని కూడా కాలబెట్టడానికి ఒక అగ్గిపుల్ల చాలు. నువ్వు ఒక్కదాన్ని తెగించినావు అనుకో గట్టిగా, నీ ఒక్కదాన్ని చూసి తెలంగాణ మొత్తం కదులుతుంది, హైదరాబాద్ మొత్తం కదులుతుంది. అట్లా కదిలేటట్లుంటే నేను ముందుంటా, రైట్. నేను ముందుంటా అంటున్నా. ఆ, కానీ ఉమ్, పాలన మంచి ఎంత అనుకుంటామో, ఇది కలయుగం కనుక కలయుగం లాగా అయిపోయింది ఆయన మాటలు. ఉమ్, కళ అంటే రాత్రి కలబడుతుంది, అవునవును. నేనే ముఖ్యమంత్రిని అయినట్లు, ఉమ్. నా చేతి కింద అందరు ఉన్నట్లు కలబడుతుంది, కళ్ళు తెరిస్తే లేకుంటుంది. ఇది నాకు తెలిసి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఉండే, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే అనే రోజులు వస్తాయి కావచ్చు. వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కష్టపెట్టలేదు, ఇటువంటి పనులు చేయలేదు అప్పుడు కదా. అవును, రాజశేఖర్ రెడ్డి చేసిండే ఎట్లా మీకు ఇబ్బంది పెట్టిందా? రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేదు, రాజశేఖర్ రెడ్డి 50 రూపాయలు, తెలంగాణ రామారావు 50 రూపాయలు పెన్షన్ చేస్తే వృద్ధులకు, ఉమ్, రాజశేఖర్ రెడ్డి 200 చేసిండు. కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ 2000 చేసిండు, 2016 మళ్ళా. ఆ 16 ఏమో కానీ 2000 అయితే తెచ్చుకుంటుంటే అన్ని జమ చేసి ఒకసారి ఇస్తుండ్రో ఎట్లన్నా కానీ. ఇక కేసీఆర్ మంచోడు కాదన్న వాళ్ళకి మాత్రం చాలా పాపం వస్తుంది చూడయ్యా, చాలా అంటే చాలా పాపం వస్తుంది. రైట్. ఇది పాపం పెద్దమ్మ చాలా ఎమోషనల్గా ఉన్నది. 85 సంవత్సరాలు దాటినా కూడా, అంటే 80 సంవత్సరాలు దాటింది అమ్మకు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, సో నేను పర్సనల్గా నేను చెప్తా ఉన్నా, పిఆర్టీవీ తరపు ఒక జర్నలిస్ట్ కాకుండా కూడా పర్సనల్గా చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నీ బుద్ధి గడ్డి తింటాందో, లేకపోతే నీకు ఆ సలహాలు ఇచ్చేటోడో, లేకపోతే నువ్వు ఏం చేస్తానో అర్థమవుతలేదు కానీ, నువ్వు ఎక్కడనో లండన్‌లోనో ఇక్కడనో ఒక్కనో తీసుకొని
అది రంగురత్నం లెక్క కడతా అని నువ్వే దీన్ని మూసి ప్రక్షాళన కింద ఏం మూసి బ్యూటిఫికేషన్ పేరు మీద మూసి బ్యూటిఫికేషన్ చేస్తా అంటూ కూడా ఎవరు ఊరుకోరు ఇక్కడ. సో ఇప్పటికైనా ఈ పెద్దావిడ కళ్ళలో చూసి పాపం ఆమె భావోద్వేగాన్ని చూసి కూడా ఆమె బాధను చూసుకొని కొంచెం సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. కొంచెం కాదు సిగ్గు గోడ తెచ్చుకో. కట్టమని చెప్పిన కదా ఆ? మూషికి గోడ ఉమ్, కట్టుండ్రి. ఉమ్, 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 మామూలను పాలించేవాడు రాజు, నువ్వు రాజు అంటే తండ్రితో సమానం కదా. ఉమ్, ఉమ్, నీ ఏజ్ చిన్నది కావచ్చు కానీ నీ పోస్ట్ పెద్దగా ఉంది కదా, ఉమ్, అందుకొరకు గోడ కట్టిపియాయా మాకు అపాయం కాకుండా. ఉమ్. అది గొప్పతనం రాజధర్మం. కానీ ఇది ఏం ధర్మం? నీళ్ళు వచ్చినా ఇక్కడ మొన్న మూసి వదిలినప్పుడు వచ్చిన ఇంత ఎత్తు మీదకి రావు కదా అయ్యా. వచ్చినాయా? రైట్. రావు రావు, ఎత్తు మీదకి రావు. వస్తాయి 6 ఫీట్ల ఎత్తు వస్తవి బాగా వచ్చినప్పుడు. రైట్. ఇది ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ లో ఉన్నాము. రైట్.